ప్రయోగ విద్య ఏది? అందని ద్రాక్షల సైన్స్ పాఠాలు. సర్కారు బడుల్లో అరకొరగానే సైన్స్ బోధన. ల్యాబ్లు కొరతతో విద్యార్థుల ఇబ్బందులు. 9 పాఠశాలల్లోనే అటల్ టిక్కరింగ్ ల్యాబ్లట. ఏంది? ప్రభుత్వ పాఠశాలలో ప్రయోగ విద్య కరువవుతుంది. 50% పైగా స్కూళ్ళలో సైన్స్ ప్రయోగాలపై అవగాహన కల్పించేందుకు కావలసిన పరికరాలు అందుబాటులో లేకపోవడం విద్యార్థులను ప్రయోగశాలకు దూరం చేస్తున్నాయి. సర్కారు బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం లేదు. కంప్యూటర్ శాస్త్ర బోధనలు లేవు. విద్యార్థులకు సైన్స్ విద్య అందరం దాక్షగా మారింది. ఏంది? 16 మండలాల పరిధిలో 188 హై స్కూల్ ఉన్నాయి. 93,000 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకు 6,600 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 6వ తరగతి నుంచి సైన్స్ రావాలి. నిధుల గదుల కొరత. నిధులు లేవు, గదులు లేవు. స్పెషల్ బడ్జెట్ అనేది లేనే లేదు. సో ఇవి మన ప్రయోగశాల లెక్క. గోల్కొండ హై స్కూల్లో ల్యాబ్ ఎట్లా ఇది ల్యాబ్ లెక్క ఉన్నదా లేకపోతే ఒక స్టేడియం లెక్క ఉన్నదా చూడొచ్చు. సో రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ప్రభుత్వ పాఠశాలలు గతంలో మైనారిటీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, ఈ గురుకులాలు వచ్చి కొంత ప్రభుత్వ విద్యని నాణ్యమైన విద్య దిశకు తీసుకెళ్ళాయి. సో ఇప్పుడు ఏమైందంటే ఆ గురుకులాలను పట్టించుకునే పరిస్థితి లేదు, ప్రభుత్వ బడులను అసలే పట్టించుకునే పరిస్థితి లేదు. నిన్న కూడా ఒక కార్యక్రమం జరిగింది. అది ఏంటంటే ఈ దానికి సంబంధించిందే. నిన్న ఇదొక కార్యక్రమం జరిగింది. జీటెక్ ఇండియా డొనేట్స్ ల్యాబ్ కిట్స్ టు 105 గవర్నమెంట్ స్కూల్స్. సో ఒక సంస్థ, ఒక కార్పొరేట్ సంస్థ 105 స్కూళ్లకు కెమిస్ట్రీ కిట్లను అందించింది. ఏది? ఇక్కడ జీటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ లాంచ్డ్ ఏ మేజర్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్ బై డొనేటింగ్ కాంప్రహెన్సివ్ కెమిస్ట్రీ ల్యాబ్ కెమికల్ కిట్స్ టు 105 గవర్నమెంట్ స్కూల్స్ అక్రాస్ తెలంగాణ, డ్రివెన్ బై ద మోటో లెర్న్ ఎర్న్ సర్వ్. సో ఇందులో నిన్న నవంబర్ 15, 2000 లెడ్ బై కంపెనీ CEO డాక్టర్ శివప్రసాద్ టు హెల్ప్ స్టూడెంట్స్ గెయిన్ ఏ ఫౌండేషనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సైంటిఫిక్ కాన్సెప్ట్ త్రూ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఏం జరుగుతున్నది? విద్యా సంస్థలలో ముఖ్యంగా సైన్స్ అనేది మన భారతదేశంలో ఇంతమంది ఉన్నా కూడా ఒక ఇజ్రాయెల్లో కనిపెడుతున్న సైన్స్ పరిజ్ఞానంలో, ఒక సౌత్ కొరియాలో కనిపెడుతున్న సైన్స్ పరిజ్ఞానంలో సగం కూడా మన దగ్గర సైన్స్ పరిజ్ఞానం కొనసాగట్లేదు. ఇస్రో చేస్తున్నది, కానీ ఇస్రో చేస్తున్న స్థాయి ఇండియాలో చేయాల్సిన స్థాయికి తగ్గట్టు లేదు అనేది. ఎందుకు? కనీసం స్కూళ్ళల్లో కెమిస్ట్రీ ల్యాబ్లలో కెమికల్ కిట్స్ లేవు, కెమిస్ట్రీ ల్యాబ్స్కు కిట్స్ లేవు. అంటే అక్కడ అందించాల్సిన పప్పెట్లు కానీ, అక్కడ అందించాల్సిన ప్రయోగశాలలకు సంబంధించిన పరికరాలు కానీ, అందులో కావాల్సిన కెమికల్స్ కానీ ఇవి లేకుండా సైన్స్ విద్యార్థి సైన్స్ కేవలం థియరీ ద్వారా, ఒక థియరీ ద్వారా సైన్స్ నేర్చుకుంటే ఆ సైన్స్ ద్వారా అతను ఎన్నడూ శాస్త్రవేత్త అవుతాడు, అతను ఎన్నడూ సైన్స్ విద్య అనేది ఒక అవగాహన ఏర్పడుతున్నది. వాళ్ళు ఎన్నడూ ఈ దేశంలో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేస్తారు. సో ఈ రకంగా ఈరోజు మనం చూడవచ్చు ప్రయోగ విద్య అనేది. ప్రయోగ విద్య ఎప్పుడు ఉంటుంది? ప్రయోగశాలలో అన్ని వసతులు ఉంటే ప్రయోగ విద్య అనేది లభిస్తుంది. ప్రయోగశాలలు ఇట్లా నిర్వీర్యం అయిపోయి ఇట్లా చేయడానికి కంప్యూటర్ ల్యాబ్లో కంప్యూటర్లు ఉండవు, కెమిస్ట్రీ ల్యాబ్లో కెమిస్ట్రీ కిట్లు ఉండవు, ఫిజిక్స్ ల్యాబ్లో ఫిజిక్స్ మెటీరియల్ ఉండదు. కానీ మేము భారతదేశం గర్వించే, ప్రపంచ స్థాయిని గర్వించే విద్యా వ్యవస్థ నిర్మిస్తాము అని పొద్దున లేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోతలు మామూలుగా లేవు. ఈరోజు ఏది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒక్కటి కూడా తయారు కాలేదు. ఉన్న విద్యా వ్యవస్థ మొత్తం ఎక్కడికెక్కడ పోతుంటే నిన్న వీళ్ళు ఇట్లా అందించడం జరిగింది. నిన్న జీటెక్ ఇండియా వాళ్ళు కెమికల్ కిట్ డొనేషన్ టు ద గవర్నమెంట్ స్కూల్స్ యాదాద్రిలో ఇవ్వడం జరిగింది. డిఓ సత్యనారాయణ, సో ఆ కంపెనీ CEO శివప్రసాద్ వీళ్ళందరూ కలిసి నిన్న ఈ కెమికల్ కిట్స్ని ఈరోజు ఈ కెమికల్ కిట్స్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక జీటెక్ లాంటి సంస్థలు వచ్చి ప్రైవేటు సంస్థలు వచ్చి ఈరోజు ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వడము, ప్రభుత్వానికి ఈ కెమిస్ట్రీ ల్యాబ్ కిట్లను ఇవ్వడం అనేది చూస్తుంటే ఈ ప్రయోగశాలల 9 పాఠశాలల్లోనే అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఉన్నాయి. ఎన్ని పాఠశాలల్లో? రాష్ట్రంలో ఇప్పుడు ఇక్కడ 16 మండలాల్లో 188 హై స్కూల్ ఉంటే 9 పాఠశాలల్లో టింకరింగ్ ల్యాబ్లు ఉన్నాయి. ఎక్కడ 188, ఎక్కడ 9? సో ఇట్లా మన రాష్ట్రంలో నిధులు లేవు. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు బయాలజికల్, ఫిజికల్ సైన్స్ ప్రయోగాలపైన అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టించుకోవట్లేదు.
నిజంగా అధికారులు అట్లనే తయారయ్యారు, టీచర్లు అట్లనే తయారయ్యారు, ప్రభుత్వం అట్లనే. వీళ్ళు అడిగితే వాళ్ళు ఇచ్చేది లేదు కాబట్టి ఊరికే అడిగి ఎందుకు మనము వాళ్ళకు కంటు కావాలని అధికారులు తయారయ్యారు. అధికారులను అడిగి మళ్ళీ రేపు సెలవు పెట్టినా, రేపు ఏదైనా అడిగినా మళ్ళీ వీళ్ళకు మనం ఎందుకు టార్గెట్ కావాలని ఉపాధ్యాయులు తయారయ్యారు. అల్టిమేట్గా నష్టపోతుంది ఎవరు అంటే ఈ దేశంలోని విద్యార్థులు, ఈ రాష్ట్రంలోని విద్యార్థులు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఈరోజు కనీస వసతులు లేక, ల్యాబులు లేక, సరైన నాణ్యమైన విద్య లేక, భవిష్యత్తులో గొప్ప గొప్ప సైంటిస్టులు కావాల్సిన వాళ్ళు, గొప్ప గొప్ప ప్రొఫెషనల్స్ కావాల్సిన వాళ్ళు ఆ విద్య లేక పుస్తకాల పురుగులు తయారై జీవితంలో ఏమి సాధించలేక, విద్య ఉన్నా కూడా ఉపాధి లేక వాళ్ళు నానా ఇబ్బందులు పడడానికి కారణం ఎవరయ్యా అంటే ఇగో ఇట్లాంటి ప్రయోగ విద్యను అందించని ఈ ప్రభుత్వాలు. సో కార్పొరేట్ సంస్థలు అక్కడక్కడ వచ్చినా కూడా వాళ్ళు చాలా తక్కువ. ఈరోజు 188 స్కూళ్ళలో 104 స్కూళ్ళకు అందించడం జరిగింది. సో ఇది కేవలం ఇది హైదరాబాద్కు, అది రంగారెడ్డికి సంబంధించింది. ఇంకా రంగారెడ్డిలో చాలా పెద్ద ఎత్తున స్కూల్స్ ఉన్నాయి, గ్రామీణ స్కూల్స్ ఉన్నాయి, గ్రామీణ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకు కనీసం ఆ ల్యాబ్లకు పోతే ఏదన్నా పరికరాలు ఉంటే, ఏమన్నా కెమికల్స్ ఉంటే చేయాలన్న ఒక ఆలోచన వాళ్ళకు వస్తుంది, చేయించాలన్న ఆలోచన కూడా ఉపాధ్యాయులకు వస్తుంది. ఏమీ లేనప్పుడు ఏం చేస్తారు, బోర్డు మీద పాఠాలు చెప్పడం, వీళ్ళకి అవి అర్థం కావు, వాళ్ళకి ఎక్కవు, బట్టి కొట్టాలి, పాస్ కావాలి, జీవితంలో ఏమి సాధించకుండా ఒక నిస్తేజంలో మునిగిపోవాలి. ఇది ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు.